కుంభరాశి వారికి జూన్ 2వ తేదీ మంగళవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ జూన్ 2వ తేదీ మంగళవారం తెల్లారితే మీ ఇంట్లో మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం జరగబోతుంది. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని పూర్తిగా వినేందుకు ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యంగా ఒంటరిగా మాత్రమే వినండి. ఎందుకంటే ఈరోజు మీకు వినిపించే విషయం మీలో చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కొంతమందికి ఇది ఒక హెచ్చరికలా ఉండొచ్చు, మరి కొంతమందికి ఇది దేవుడు ముందుగానే ఇచ్చే సంకేతంగా ఉండొచ్చు. ఈ యొక్క రాశి వారికి ఈ మంగళవారం ఉదయం నుండి గ్రహస్థితి చాలా ప్రత్యేకంగా ఉందండి. చంద్రుడు మీ మనసుకు సంబంధించినటువంటి భావాలపై ప్రభావం చూపిస్తున్నాడు. శనిదేవుడు మీ రాశిపై తన దృష్టి నుంచి ఎవరు మీవారు, ఎవరు నటిస్తున్నవారు అనే విషయం చాలా స్పష్టంగా తెలిసేలా చేయబోతున్నాడు. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో తలకిందులు అయ్యే పరిణామం కనిపిస్తుంది. ఆ స్త్రీ మీకు తెలిసిన వ్యక్తే, మీ కుటుంబానికి దగ్గరగా ఉండేవారు కావచ్చు, బంధువుల్లో ఎవరో ఒకరు కావచ్చు, లేదా మీతో చాలా మధురంగా మాట్లాడే వ్యక్తి కూడా అవ్వచ్చు. కానీ వారి మనసులో ఉన్నది మీరు అనుకున్నట్లు ఉండదు. ఆ స్త్రీ ద్వారా ఒక వార్త లేదా ఒక మాట లేదా ఒక ఫోన్ కాల్ మీకు చేరుతుందన్నమాట. ఆ విషయం విన్న తర్వాత మీరు కొన్ని నిమిషాలు ఏం మాట్లాడాలో అర్థం కాక నిశ్శబ్దంగా ఉండే అవకాశం కూడా ఉందండి. కానీ భయపడకండి. ఎందుకంటే ఈ పరిణామం మొదట మీకు కాస్త కఠినంగా కనిపించినా చివరికి మీకు నిజం అనేది తెలిసే మార్గం కూడా అవుతుందన్నమాట. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉందండి. ముగ్గురు వ్యక్తులు అంటే ఒక మగ వ్యక్తి, ఇద్దరు ఆడ వ్యక్తులు మీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మీ పురోగతి చూసి, మీ కుటుంబంలో మీరు నిలబడడం చూసి, మీ మీద ఉన్న గౌరవం చూసి వారిలో అసూయ అనేది పెరిగిందనమాట. ఈ ముగ్గురు పేర్లు ముఖ్యంగా ఇటువంటి అక్షరాలతో ప్రారంభమవుతుంది. తప్పకుండా తెలుసుకోండి. ఈ యొక్క మగ వ్యక్తి ఉంటారు కదా, మగ వ్యక్తి యొక్క పేరు వచ్చేసి ఆర్ లెటర్, ఎస్ లెటర్, కే లెటర్, వి లెటర్. ఈ అక్షరాల్లో ఏదో ఒకటి ఉండొచ్చండి. ఇక ఆడ వ్యక్తి పేర్లు వచ్చేసి అంటే ఒక లేడీ అనమాట. అంటే ఇద్దరు ఆడ వ్యక్తులు అనుకున్నాం కదా, అందులో మొదటగా ఒక ఆడ వ్యక్తి పేరు వచ్చేసి ఎం లెటర్, పి లెటర్, ఎల్ లెటర్, టీ లెటర్. ఇంకొక రెండవ ఆడ వ్యక్తి పేరు వచ్చేసి ఏ లెటర్, ఎన్ లెటర్, డి లెటర్, వై లెటర్. ఈ అక్షరాల్లో మీకు తెలిసిన ఎవరో ఒక పేరు గుర్తొస్తే కనుక వారి మాటల విషయంలో మీరు ఈ 2-3 రోజులు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు నేరుగా ఏం చెప్పకపోయినా మీ మనసులో గందరగోళం పెంచాలని ప్రయత్నించవచ్చు. అయితే మంగళవారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల మధ్య లేదా సాయంత్రం 5:30 తర్వాత ఒక ఫోన్ కాల్ లేదా ఒక సమాచారం మీ దగ్గరకు రావచ్చండి. ఇది డబ్బు, కుటుంబం, పని లేదా ఒక బంధం గురించి ఉండే అవకాశం అయితే ఉంది. కొంతమంది కుంభరాశి వారికి చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పని మళ్ళీ కదులుతుందన్నమాట. ఇంకొందరికైతే ఒక స్త్రీ ద్వారా శుభవార్త వస్తుంది. కానీ అందరికీ ఒకే సూచన, మీ ప్లాన్స్ అందరికీ అయితే చెప్పొద్దండి. మీరు అనుకున్న పని పూర్తయ్యే వరకు నిశ్శబ్దంగా ఉండడం చాలా మంచిదండి. అలాగే రేపు మంగళవారం కావడంతో తప్పకుండా హనుమంతుని ప్రార్థన చేసుకోండి. హనుమాన్ చాలీస చదవండి, లేకుంటే కనీసం వినండి. హనుమాన్ నామజపం తప్పకుండా చేసుకోండి. ఓం హనుమతే నమః అని 108 సార్లు జపించుకుంటూ ఉండండి. అలాగే ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా పసుపు వేసి ఇంటి ముందు చల్లండి. ఇలా చేయడం వల్ల నరదిష్టి పూర్తిగా తగ్గిపోతుందండి. రేపటి రోజున మీరు కొన్ని దానాలు చేస్తే చాలా మంచిది. తెల్లటి బియ్యం కొద్దిగా లేదా పాలు లేదా అరటి పండ్లు ఎవరికైనా ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితం రెట్టింపు అవుతుంది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా అయితే కొన్ని విషయాలు ఉండబోతుందండి. ఈ రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతుందన్నమాట, రీచ్ వస్తుంది. ఇంకా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది నాకు తప్పకుండా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ వీడియో అనేది ఇంకా కొనసాగిస్తున్నాను. కుంభరాశి రాశిచక్రంలో 11వ స్థానంలో ఉంటుందండి. ఈ రాశికి అధిపతి దేవుడు శనిదేవుడు. అలాగే ద్వాదశ రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. కుంభం అంటే నీటితో నిండిన పాత్ర. అందుకే కుంభరాశి వారు బయటకు చాలా ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలతో నిండిపోయి ఉంటారు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు కుంభరాశి వారి కిందికి వస్తారు. ఎవరినైనా నమ్మితే హృదయంతో నమ్ముతారు, కానీ ఒకసారి మోసం తెలిస్తే మాత్రం మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడరనమాట. చాలాసార్లు అందరికీ మంచి చేయాలని వెళ్ళి తాము ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ జూన్ 2వ తేదీ మంగళవారం మీకు కలిసి వచ్చేటువంటి అంశాలు అంటే కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చేసి 4 మరియు 8.
ఈ 2 సంఖ్యలు రేపు మీకు శుభ సూచనలుగా కనిపిస్తున్నాయి. ఫోన్ నెంబర్లలో అయినా, సమయంలో అయినా, ఎక్కడైనా ఈ సంఖ్యలు కనిపిస్తే అది మీకు ఒక మంచి సంకేతంగా భావించండి. కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి నీలం మరియు తెలుపు. ఈ రంగుల దుస్తులు ధరించడం వల్ల మనసుకు ప్రశాంతత, పనుల్లో స్పష్టత వస్తుంది. పడమర దిక్కు వైపు రేపు చేసే ప్రయాణాలు చాలా మంచిది. ఈ దిశలో పని చేసే అంటే ఈ దిశలో చేసే పని లేదా ఆ దిశకు సంబంధించినటువంటి ప్రయాణం మంచి ఫలితం అయితే ఇస్తుంది. రేపు చిన్న ప్రయాణం కలిసి వస్తుంది. పెద్ద ప్రయాణాలు కొంచెం ఆపుకోవడం చాలా మంచిది. రేపు ముఖ్యంగా కుటుంబ అవసరం, పని లేదా ఆలయ దర్శనం కోసం చేసే ప్రయాణం శుభకరంగా ఉంటుంది. ఇక రేపు మీకు ఉదయం కొంచెం గందరగోళంతో మొదలవచ్చు. ఒక పని ఆలస్యం కావచ్చు. ఎవరో ఒకరి మాట మీ మనసుకు తగిలే అవకాశం కూడా ఉందండి. కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితి అయితే మారుతుంది మొత్తంగా. ఇక రేపటి రోజు తప్పకుండా మీరు ఏదైనా ఒక అమ్మవారి గుడికి తప్పకుండా వెళ్ళండి. లక్ష్మీదేవత కానీ, కనకదుర్గమ్మ అమ్మవారు కానీ, ఇంకా వరాహి అమ్మవారు కానీ, ఇలా ఎవరో ఒక అమ్మవారి గుడికి రేపు తప్పకుండా వెళ్ళండి. మీ మనసులో ఉన్న కోరికను అమ్మవారికి తప్పకుండా తెలియపరచుకోండి. రేపు తెల్లారితే మీ ఇంట్లో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నా సరే ఒక్క నిమిషం సమయం తీసుకొని ఈ వీడియోని ఒంటరిగా పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు మీకు చెప్పబోయే విషయం ఈ యొక్క కుంభరాశి వారిలో చాలామందికి చాలా దగ్గరగా సరిపోవచ్చు. ఇది ఒక హెచ్చరిక కూడా, అలాగే దేవుడు ముందుగానే చూపిస్తున్నటువంటి ఒక సంకేతం కూడా. తెల్లవారిన తర్వాత మీ ఇంట్లో ఒక వింత వాతావరణం కనిపించవచ్చు. చిన్న చిన్న విషయాలే పెద్దగా అనిపిస్తాయి. మాటలు సాధారణమై మొదలై చివరికి మనసులో భారంగా మిగిలిపోవచ్చు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న 3 వ్యక్తులు కొంతకాలంగా మీ అడుగులను గమనిస్తూ ఉన్నారండి. మీరు ముందుకు వెళ్తుంటే వారికి అది ఇష్టం లేకపోవచ్చు. మీ ఇంట్లో మీ మాటకు విలువ పెరగడం, మీ పనులు క్రమంగా సెట్ అవ్వడం, మీ మీద ఇతరులకు గౌరవం ఉండడం, ఇవన్నీ చూసి వారిలో అసూయ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆ 3 వ్యక్తులు ఎవరు అని మీరు వీడియో మొదట్లోనే తెలుసుకున్నారు కదా. ఒక మగ వ్యక్తి, 2 ఆడ వ్యక్తులు. ఎటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యాయో కూడా నేను చెప్పాను, వీడియో మొదట్లోనే చెప్పాను. మీరు ఒకవేళ మళ్ళీ వినాలనుకుంటే వినండి. అలాగే ఈ 3 వ్యక్తులు మీ జీవితాన్ని తలకిందులు చేయాలని అనుకున్నట్లు మీకు అనిపిస్తుంటుందండి. అంటే ఒక పెద్ద హాని జరుగుతుందని కాదండి, కానీ మీరు తీసుకునే ఒక నిర్ణయం తప్పిపోవాలి, మీ ఇంట్లో గొడవలు స్టార్ట్ అవ్వాలి, మీ మనస్సు బలహీనపడాలి, మీరు ఏడవాలి అని కోరుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెల్లవారిన తర్వాత ఉదయం 7 నుండి 10 గంటల మధ్య ఒక చిన్న విషయం పెద్దగా మారే అవకాశం ఉంది. ఎవరో చెప్పిన మాట లేదా ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ మీ ఆలోచనల్ని మార్చేలా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒకరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, అంత సులభంగా ఎవరిని కదిలించలేరండి ఈ యొక్క కుంభరాశి వారిని. మీరు బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల చాలా బలంగా ఉంటారని చెప్పుకున్నాం కదా. ఎవరు నిజంగా మీ వారు, ఎవరు నటిస్తున్నారో మీకు ఆలస్యమైనా కూడా స్పష్టంగా తెలిసిపోతుందన్నమాట. మీరు రేపటి రోజున కొంచెం కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిదండి. అలాగే ఈ 3 వ్యక్తులు మీ జీవితాన్ని తలకిందులు చేయాలని ప్రయత్నించినా మీ అదృష్టాన్ని మాత్రం ఎప్పటికీ ఆపలేరు. శనిదేవుడు మీ వెంటే ఉంటాడు. ఒక నిజం బయటపడుతుందండి. ఒక వ్యక్తి అసలు స్వభావం కూడా తెలిసిపోతుంది మీకు. ఒక భారమైన విషయం మీ మనసు నుంచి దిగిపోతుంది. తెల్లవారితే మొదలయ్యే ఈరోజు మీకు ఒక హెచ్చరికతో పాటు ఒక కొత్త స్పష్టతను కూడా తీసుకురాబోతుంది. ధైర్యంగా ఉండండి, మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే రేపటి రోజున కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి. మీ ఇంటి పెద్దలు ఎప్పుడూ భక్తితో పూజించినటువంటి ఆ కులదేవతని ఈ మధ్యకాలంలో మీరు మర్చిపోతూ ఉండవచ్చు. ఎందుకంటే కులదేవత అనేవారు కేవలం ఒక పూజ కాదు, మీ ఇంటిని, మీ కుటుంబాన్ని, మీ వంశాన్ని కాపాడే దైవశక్తి. కాబట్టి తప్పకుండా మీ కులదేవత ఆరాధన చేసుకోండి. ఇక కొన్ని రంగాల వారికి రేపటి రోజున ప్రతికూలంగా, కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి, వ్యాపార రంగంలో ఉన్నవారికి, వ్యవసాయ రంగంలో ఉన్నవారికి, రైతులకు, విద్యార్థులకు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంది. అంటే మీరు చేసే పనుల్లో అంతా కూడా మీకు మంచిగా పాజిటివ్గా ఉంటుంది. కొన్ని విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న చిన్న మాటల్ని పెద్దగా అనుకోకుండా ఉండాలి. అప్పులు లేదా ఆర్థిక ఒత్తిడి ఉన్న వారికి ఒక పరిష్కారం కనిపించిన అనవసర ఖర్చులకు తగ్గించడం చాలా మంచిది. మరి కొన్ని విషయాల్లో దేవుడు మీకు కాస్త జాగ్రత్తగా ఉండని ముందుగానే సంకేతం ఇస్తున్నాడు. అలాగే రేపటి రోజున మీకు మంగళవారం కాబట్టి హనుమంతుని ప్రార్థన చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉండండి. హనుమంతుని గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి రండి. అలాగే హనుమంతునికి ఎంతో ఇష్టమైనటువంటి వడప్రసాదాన్ని నైవేద్యంగా కూడా సమర్పించండి. అలాగే సింధూరాన్ని ప్రతిరోజు కూడా ధరిస్తూ ఉండండి. తమలపాకుల పూజ చేయించిన తర్వాత, అంటే తమలపాకులోకి 21 తమలపాకులు తీసుకొని హనుమంతుని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ తమలపాకులను భక్తులకు పంచిపెట్టండి. అలా చేసిన తర్వాత మీ మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది అనమాట. రేపటి రోజు తెల్ల బియ్యం, పాలు, పెరుగు, అరటి పండ్లు ఇవన్నీ దానాలు చేయడం వల్ల
మీ మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. శనిదేవుడి అనుగ్రహం కూడా పెరుగుతుంది. చూశారు కదండి కుంభరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.